మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. మా చెప్పే విషయాలు మీకు నచ్చినట్లు అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కన బెల్ సింబల్ని గంట గణగణ మోగించండి. ఇవాళ రాష్ట్రం అంతటా ఒక విషయం చర్చనీయాంశమైంది. అదేంటంటే మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం మూసివేయబోతోందా అని. మోహన్ బాబు యూనివర్సిటీని మూసివేయాలా అక్కర్లేదా అనేటువంటి చర్చకి అసలు అవసరమే లేదు. విద్యార్థుల భవిష్యత్తుని మనం కాపాడుకోగలిగితే మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ మనం ఏ వెంకటేశ్వర యూనివర్సిటీకో ఇంకో యూనివర్సిటీకో వాళ్ళని ట్యాగ్ చేసి ఈ మోహన్ బాబు యూనివర్సిటీని మూయించేస్తే సగం దద్దరం వెళ్ళిపోతుంది. ఈ మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి గురించి నేను ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది సూచనలు, సలహాలు, అభ్యర్థుల మేరకి నేను ఈ విషయాన్ని తొక్కిపెట్టి ఉంచాను. మోహన్ బాబు హైదరాబాద్లోని ఫిలిం నగర్లో దైవ సన్నిధానం ఉంది. స్వరూపానందేంద్ర స్వామి అని చెప్పి ఒక స్వామీజీ మనకందరికీ బాగా పరిచయం. జగన్మోహన్ రెడ్డి గారిని, కేసీఆర్ లాంటి వాళ్ళకి, రాజకీయ నాయకులకి వాళ్ళకి రకరకాల పూజలు చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో కొంచెం ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఆయన ఎన్నో పూజలు చేసేవాళ్ళు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళ రాజకీయాలు ఎదిగే రకంగా ఆయన దోహదపడేవాళ్ళు, తోడ్పడేవాళ్ళు. ఆయన స్థాపించినటువంటి ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈ మోహన్ బాబు గారు, ఆయన పదవి ఏంటో నాకు తెలియదు కానీ అక్కడ చాలా పెత్తనం జలాయిస్తుండేవాళ్ళు. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా సరే కొన్ని పూజలు జరుగుతాయి. నామకరణం, అక్షరాభ్యాసం, సత్యనారాయణ, ఇలా ఆ దేవస్థానం యొక్క వైశాల్యాన్ని బట్టి గుడి చాలా పెద్దదైతే చాలా ఎక్కువ పూజలు జరుగుతుంటాయి. నవగ్రహ పూజలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. గుడి చిన్నదైతే ఏదో ఆకు పూజ అట్లానే జరుగుతుంటుంది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం చాలా పెద్దది. ముఖ్యంగా కొండ మీద కట్టబడి ఉండడం మూలంగా అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టుగా ఉంటుంది. చాలా విశాలమైంది. ముందు వినాయకుడి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అటు పక్కన అమ్మవారు, వెనకాల సరస్వతి అమ్మవారు, ఆ వెనకాల సత్యనారాయణ స్వామి, అయ్యప్ప స్వామి, పైన సుబ్రహ్మణ్య స్వామి, ఇలా చాలామంది దేవతలు కొలువైనటువంటి ఆ ఆలయంలో మోహన్ బాబు గారు బహుశా ఆలయకర్త, ధర్మకర్త, చైర్మన్ లాంటి ఏదో పదవిలో ఉండేవాళ్ళు. ఆయనతోడు పరచూరు గోపాలకృష్ణ గారు కూడా ఉండేవాడు. వీళ్ళిద్దరూ చేసేటువంటి నికృష్టమైన పని ఏంటంటే, అంటే మిగతా చాలా పనులు ఉండొచ్చు, బట్ నా కంటిలో పడి నా దృష్టిలోకి వచ్చిన విషయం ఏంటంటే, సరస్వతీదేవి ఆలయంలో చాలా తరచుగా అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. అంతే కదండి. మరి సరస్వతీదేవి ఆలయం అంటేనే అక్షరాభ్యాసాలకి మనందరికీ అదొక సెంటిమెంట్. సో ఆ ఆలయంలో కొన్ని విశిష్టమైన రోజుల్లో అక్కడ చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. అక్కడ ఎక్కువగా అక్షరాభ్యాసాలు చాలామంది వచ్చి చేయించుకుంటుంటారు వాళ్ళ పిల్లలకి. ఈ పూజకి ఏమవుతుందంటే వరుసలో కూర్చోబెడతారు మనుషుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని. అలాగే సత్యనారాయణ ఏ వ్రతం తీసుకున్నా, ఏ పూజ తీసుకున్నా వరుసలో కూర్చోబెడతారు. ఒక సమూహంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పూజలను చేస్తుంటారు. ఈ మోహన్ బాబు, పరచూరు గోపాలకృష్ణ ఏం చేసేవాళ్ళు అంటే, పూజ జరుగుతున్నంతసేపు పిల్లిలా అటు ఇటు తిరుగుతుండేవాళ్ళు. పూజ అయిపోయిన తర్వాత ఉదాహరణకు అక్షరాభ్యాసం తీసుకుంటే, అక్షరాభ్యాసం ముగిసిన వెంటనే అందరూ కూడా అక్షింతలు వేయించుకోవడం, లేకపోతే ఆ గురువు గారికి దక్షిణ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాలు. సరిగ్గా అక్కడ పూజ చేసినటువంటి పూజారి గారికి దక్షిణ ఇచ్చే సమయంలో వీళ్ళు గద్దల్లా వచ్చి అక్కడ ఉన్న జనాల్ని పక్కకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అయిపోయింది, నడవండి, వేరే బ్యాచ్ రెడీగా ఉంది, వేరే బ్యాచ్ వచ్చేయాలి, ఇప్పటికే టైం అయిపోయిందని పంపించేస్తుండేవాళ్ళు. పూజకి సంబంధించిన టికెట్లు తీసుకుని పూజ చేయించుకుంటారు ఎవరైనా సరే, ఏ దేవాలయంలో అయినా సరే. కానీ అందరికీ ఉండేటువంటి ఒక ఆచారం ఏంటంటే, పూజ అయిపోయిన తర్వాత టికెట్ అనేది దేవస్థానానికి పెడుతుంది, మనం ఇచ్చే దక్షిణ అయ్యగారికి ఎడుతుంది, పూజారి గారికి ఎడుతుంది అని చెప్పేసి వాళ్ళ శక్తి కొద్దీ 100, 200, 500, 1000 ఎంతో కొంత వాళ్ళ పూజారి గారికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. సరిగ్గా అక్కడికి వచ్చేవాళ్ళు వీళ్ళు, ఆ సమయానికి వచ్చేవాళ్ళు వీళ్ళిద్దరూ. అంటే ఇంకా ఎన్నోసార్లు నేను చూసింది వీళ్ళిద్దరినే కాబట్టి వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. ఇంకా ఎవరైనా అలాంటి నీచ పనులు చేసేవాళ్ళమో నాకు తెలియదు. వీళ్ళిద్దరు అక్కడికి వచ్చి సరిగ్గా పూజ అయిపోయిన వెంటనే ఆ వచ్చినటువంటి భక్తుల్ని తరిమి పంపించేవాళ్ళు. అంటే అదేదో ఒక ఆర్టిఫిషియల్ దీనిలా క్రియేట్ చేసి టైం అయిపోయింది, వేరే వాళ్ళు ఉన్నారు, క్యూలో ఉన్నారు, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది చెప్పి పంపించేస్తుండేవాళ్ళు. ఈ ప్రక్రియ చాలామంది పూజారుల్లో పాపం చాలా వాళ్ళకి ఒక రకంగా చాలా బాధ కలిగించేది. ఏదో ఆదాయం వస్తుంది, ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది. టెంపుల్ ఇచ్చే జీతభత్యాలతో పాటు ఈ ఆదాయం కూడా ఉంటే పిల్లలు చదివించుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదో కొనుక్కోవచ్చు, వాళ్ళకి ఏదో కుటుంబంలో వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. సరిగ్గా ఇక్కడ వచ్చేటప్పటికి పాపం చాలా మనస్తాపం చెందేవాళ్ళు, కానీ ఎవరికి చెప్పగలిగేవాళ్ళు కాదు. అంతేకాకుండా ఆయన తరచుగా పూజారుల మీద చాలా దుర్భాషలాడుతుండేవాడు. అంటే ఆయన టోన్ అసలే పెద్దది, ఆ టోన్ వేసుకుని ఆయన విరుచుపడుతుండేవాడు కారణం లేకుండా. నాకు చాలాసార్లు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. కానీ అక్కడుంటే పూజారులందరూ కూడా నన్ను చాలాసార్లు వారించారు. వద్దండి, ఆయన వాళ్ళు పెద్దవాళ్ళు, ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళకి ఎదురు వెళ్ళడం అనేది మనకు అంత మంచిది కాదు. మీరు జర్నలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అనకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఆ కోపం కూడా, ఆ ఉక్రోషం కూడా మా మీద చూపిస్తాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది, పూజారులు, ఇంకా చాలామంది వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా
అంత అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు నన్ను. బట్ ఇవాళ సందర్భం వచ్చింది, రాష్ట్రం అంతటా మోహన్ బాబు గురించి, మోహన్ బాబు యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇదే సరైన సమయం అని చెప్పేసి నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అట్లాగే మోహన్ బాబుకి ఉన్నటువంటి అతి తక్కువ రాజకీయ అనుభవంతో ఆయన మొట్టమొదటి రాజ్యసభకి వెళ్ళినప్పుడు ఆయనకి స్క్రిప్ట్ ఎవరు అందించారంటే ఏం చదవాలి, ఏం మాట్లాడాలనే స్క్రిప్ట్ ఎవరు అందించారు కూడా నాకు తెలుసు. అలాంటి విశేషాలు కూడా చాలా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీ విషయానికి వస్తే, అంటే అవేవో తప్పులు చేశాడు కాబట్టి యూనివర్సిటీలో మోహన్ బాబు తప్పు చేశాడా, లేకపోతే అదే దాని గురించి విమర్శించడం కరెక్టేనా కాదా అనేది ఒక ఆలోచన వరకు వస్తే, యూనివర్సిటీలో మోహన్ బాబు చేయనటువంటి ఆర్థిక అవకతవకలు లేవు. నేను చాలామంది విద్యార్థుల దగ్గర చూశాను, ఒక నెల కట్టేటువంటి అకౌంట్లో ఇంకో నెల ఫీజు కట్టేవాళ్ళు కాదు వాళ్ళు. ఒక స్కానర్లో వచ్చేటువంటి పేరు ఇంకో స్కానర్లో వచ్చేది కాదు. ఫీజు నెలలా కట్టాలి కదా, నేను చూశాను, ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను మీకు. నేను ఒక స్కానర్లో ఒక పేరు వస్తే ఇంకో స్కానర్లో ఇంకో నెలలో లేదా ఇంకొకళ్ళకి వేరే పేరు వస్తుంది. అలా ఎన్నో అకౌంట్లో, బినామీ అకౌంట్లో, అవన్నీ బోగస్ అకౌంట్లో, లేకపోతే ఆయన వైసీపీకి అనుకూలుడు కాబట్టి ఆ వైసీపీ వాడి దగ్గర నుంచి నాలెడ్జో మనకు తెలియదు, అనేక అకౌంట్లు మెయింటైన్ చేస్తుండేవాడు ఆయన. మోహన్ బాబుకి ఒక విద్యా సంస్థ నెలకొల్పేటువంటి అర్హత కానీ అనుభవం కానీ అసలు ఎక్కడుంది? మోహన్ బాబుకి ఒక పొలిటికల్గా, ఒక రాజ్యసభ ఎంపీగా వెళ్ళేటువంటి అర్హత కానీ అనుభవం కానీ ఎక్కడుంది? 24 గంటలు హడావుడి చేయడం, నోరేసుకుని పడిపోవడం, అవన్నీ కూడా భరిస్తున్నాం. ఎందుకంటే అతనికి పబ్లిక్ తోటి ఏమాత్రం ప్రమేయం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు స్కూల్ పిల్లల భవిష్యత్తు. సో రాష్ట్ర ప్రభుత్వానికి నాబోటి జర్నలిస్టుల యొక్క విజ్ఞప్తి ఏంటంటే, కూలంకషమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, పూర్తి స్థాయిలో విచారణ చెయ్యండి. అటువంటి యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థుల భవిష్యత్తు పాడవకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో పాటు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇంకా ఎన్నో అవకతవకలు, అక్రమాలు బయటపడవచ్చు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, కొన్ని ఇలాంటి యూనివర్సిటీల్లో పిల్లలు వేధింపులకు గురవుతుంటారు. లైంగిక వేధింపులు, ఆ మానసిక వేధింపులు, అక్కడ ఉండే టీచర్లు యథారాజా తథా ప్రజ. ఆయన దానికి వేరే రీజనల్ చూపించవచ్చు, వాళ్ళ ఆడిటర్లు దానికి వేరే లెక్కలు చూపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన సినిమాలు, వాళ్ళ పిల్లల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి ఆ నష్టాలన్నీ భర్తీ చేసుకోవడం కోసం ఆయన యూనివర్సిటీలో చదువుతున్న పిల్లల మీద పడ్డాడు, వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు అనేది మనం చాలా ఈజీగా కంక్లూడ్ చేయొచ్చు. దయచేసి ఫ్రెండ్స్, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్పందించి మీ తరఫు నుంచి మీరు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి, మీరు గూగుల్లోకి వెళ్ళో ఇంకో చోట మీకు తెలుస్తుంది. ఆ యూనివర్సిటీలో పనిచేసే సిబ్బంది ఎవరో ఒకరికి పరిచయస్తులు ఉంటారు కదా, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, అక్కడ ఏం జరుగుతుంది, విద్యార్థులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి విషయం సేకరించి మీరు ఏదో ఒక మాధ్యమం ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్, లేకపోతే ఇంకోటి మీకు చేతనైనటువంటి మాధ్యమం ద్వారా ఇది ప్రభుత్వానికి చేరవేయండి. ప్రభుత్వం మరింత ఇన్వెస్టిగేషన్ లోతుగా చేసి దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఎంతో కొంత దోహదపడుతుంది. థ్యాంక్ యూ.